మీరు అనుకోవాలని చెప్తున్నాను. ఎందుకంటే వేసే ప్రతి అడుగు ఆశ్చర్యకరుడైన దేవునితో అన్నప్పుడు అవాంతరాలు అభ్యంతరాలు అనేవి అలవాటుగాను లేకపోతే సర్వసాధారణంగాను మన ఎదుట నిలుస్తాయండి. జీవితం అనేది పూలబాటేమీ కాదు. వింటున్నారా? జీవితం అనేది సాఫీగా సాగిపోయే పూలబాట లాంటిది. పొగడతలు, ఘనతలు, సన్మానాలు, లేకపోతే సభలు ఇలాంటివి ఏదో జీవితాంతం సాగుతాయి. కడుపులో చల్ల కదలకుండా కంటి నిండా నిద్ర, నోటి నిండా తిండి, కడుపు నిండా ఆనందం ఇలాగ సాగిపోద్ది అని ఎప్పుడు కాలంలో కూడా మనం అనుకోకూడదండి. ఎన్నో ఎత్తు పల్లాలు, ఎన్నో ఇరుకు విశాలతలు, ఎన్నో అగచాట్లు, అవాంతరాలు, అభ్యంతరాలతో ముడిపడిన సమ్మేళనమే జీవితం అనేది. కొంతమందికి అది తెలియక కష్టం, నష్టం, బాధ, వేదన, వ్యాధి వచ్చినప్పుడు అలసి సులసి సొక్కి సొమ్మసిల్లిపోయి విరక్తి చెంది జీవితం ఇంకా ఇలాంటిది, జీవితం జీవించడం కంటే అనవసరమని అఘాయిత్యాలకు పాల్పడి నిండు నూరేళ్ల జీవితాన్ని పాడు దెబ్బగా మార్చుకుంటున్నారండి. జీవితం ఎప్పుడు కూడా పూలబాటేమీ కాదు. లోయల్లోకి దిగినప్పుడు నేర్చుకోవలసిన పాఠాలు నేర్చుకోవాలి. శిఖరాలు ఎక్కినప్పుడు ఎక్కించిన దేవుని స్తుతించగలగాలి. అంతేకాని సణుగులు, సంశయాలతో విరక్తి చెందిపోకూడదండి. ఈ సూర్యకాంతి మన మీద పడకుండా, ఈ వెలుగు మన మీద ప్రకాశింపనివ్వకుండా ఈ కమ్ముకొనిన మేఘాలు మనకి ఏం చేస్తాయంటే చీకటిని రుచి చూపిస్తాయి. చీకటిని రుచి చూపిస్తాయి. ప్రియులారా, నేను చెప్పే మాట జాగ్రత్తగా వినండి. దీనికి ఎవరు అతీతులు కాదండి. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి, ప్రతి భక్తునికి ఒక మబ్బు దినం ఉందండి. ప్రతి భక్తుడిని కమ్ముకొనిన చీకటి కెరటాలు, చీకటి అనుభవాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాము. దీనికి ఎవరు కూడా అతిథులు కాదు. ప్రతి పరిశుద్ధునికి, ప్రతి భక్తునికి ఒక మబ్బు దినం